హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను ఈరోజు మిగిలింది చపాతీ ఉంటుంది కదండి, దానికి తాలింపు వేస్తున్నాను. అలాగే ఒక జొన్న రొట్టె కూడా మిగిలింది, దానికి కూడా తాలింపు వేసుకుంటున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమోటో, కొంచెం నిమ్మకాయ తీసుకున్నానండి. 2 స్పూన్ల ఆయిల్ వేసానండి. అది కొంచెం కాగింది. పోపు దినుసు మొత్తం వేసేసుకుంటున్నాను. కొంచెం స్లిమ్లో పెట్టుకుంటున్నానండి. పచ్చిమిర్చి వేసేటప్పుడు కొంచెం జాగ్రత్త అండి. కరివేపాకు వేసానండి కొంచెము. చాలా సింపుల్ అండి చేసేది. ఎప్పుడైనా మిగిలిపోతే పొద్దున్న చేసిన చపాతీ మధ్యాహ్నం తినాలంటే కొంతమంది తినరు, నచ్చదు. సేమ్ నాకు కూడా నచ్చదు. చపాతీ వేడిగా ఉన్నప్పుడే తింటే బాగుంటుంది. అలాగే కొంచెం అన్నం కూడా మిగిలింది. ఇదే పోపు అన్నం కూడా వేసేస్తాను కొంచెం నేను దీంట్లో. బయట వర్షం వస్తుందండి. దీనికి కొంచెం ఉప్పు, పసుపు, కొంచెం చక్కెర వేసుకుందాం. ఉప్పు కొంచెమే వేసుకోండి. అలాగే కొంచెం షుగర్ వేస్తున్నాను. కొద్దిగా పసుపు. ఇది కొంచెం మిక్స్ చేసుకున్నాక లాస్ట్కి టమోటా వేసుకుంటానండి. ఇవి మరీ వేగన అవసరం లేదు, కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయి చాలు. అలా తింటే కూడా బాగుంటుంది టేస్ట్. టమోటాలు వేసానండి. కొంచెం ఆయిల్లో పెట్టుకుంటాను. చాలా బాగుంటుంది, ఒకసారి చేసి చూడండి. నేను యాక్చువల్లీ జొన్న రొట్టె, చపాతీ 2 కలిపే చేస్తున్నానండి. అదొకటి మిగిలింది. మీరు ఓన్లీ జొన్న రొట్టె కూడా ఇట్లా వేసుకోవచ్చు, చపాతీ కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. దీంట్లో పల్లీలు మిక్స్ అయినాయండి, పల్లీలు ఖాళీ అయిపోయినాయి ఇంట్లో. ఇది కొంచెం ఫ్రై అయిందండి. నిమ్మకాయ పిండేసుకుందాం. నేను పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసానండి, అది కారం లేదు. కారం ఉన్నవైతే ఒక 4 వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. నాకు కొంచెం కారంగా ఉంటేనే నచ్చుతుంది. జలుబు వచ్చి ఏం తిన్నా నాలుకకి రుచి తగలట్లేదు. అందుకే కొంచెం ఎక్కువ కారంగా తింటే బాగుంటుందని ఎక్కువ వేసాను. నిమ్మకాయ అంతే చాలండి, ఎక్కువ వేస్తే మళ్ళీ పులుపు అయిపోతుంది. చాలు అంతే. కింద పడిందండి. ఎంత జాగ్రత్తగా చేసినా కానీ కొంచెం స్టవ్ అయిపోతుంది, గలీజ్ అయిపోతుంది. ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇది అయిపోయిందండి. కొంచెం అన్నానికి తీస్తాను. అన్నం కొంచెం మిగిలింది, దానికి కూడా కలిపేస్తాను. కొంచెం ఉందండి అన్నం, ఎక్కువ లేదు. దానికి సరిపడంత తీసేస్తాను. అయిపోయింది. ఇది మొత్తం అయిపోయింది. చపాతీ వేసుకుని కలిపేసుకుందాం. చెప్పాను కదండి, జొన్న రొట్టె కూడా మిగిలింది నాకు ఒకటేని, అది కూడా వేసేస్తున్నాను. ఇది యాక్చువల్లీ జొన్న రొట్టె ఇంట్లో చేసింది కాదండి. నిన్న మా అమ్మ బయట నుంచి తెచ్చుకుంది. అక్కడ ఏదో షాప్లో పెట్టారంట, ఎలా ఉంటాయి చూద్దామని తెచ్చుకుంది. 90% ఇంట్లోనే చేస్తామండి. 2 రోజులకు ఒకసారి జొన్న రొట్టె కంపల్సరీ చేస్తాము. కాకపోతే ఇది బయట తెచ్చింది. ఇది అయిపోయిందండి.
పైన కొత్తిమీర వేసేసుకుందాం. రొట్టి కొంచెం బిరుసుగా అనిపిస్తే వాటర్లో తడిపేయండి, లేకపోతే మెత్తగా ఉంది పొద్దున్న చేసినవా కదా మధ్యాహ్నం చేస్తున్నాను అంటే అలాగే వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇది అయిపోయిందండి. 5 నిమిషాలు మూత పెట్టి వదిలేద్దాం. అలాగే అన్నం కూడా వేసాను కదండి, దాన్ని కూడా కలిపేస్తాను. కొంచెమే మిగిలింది, వేస్ట్ చేయడం ఎందుకని తాలింపు వేసుకొని తింటున్నాను.